మా షూటింగ్ ఎలా జరిగిందో చూస్తే మీరు నమ్మరు. లాస్ట్ వరకు చూడకపోతే స్టోరీ ఇన్కంప్లీట్. అస్సలాముఅలైకుం గాయ్స్. సో మ్యాటర్ ఏమంటే ఇవాళ సిఆర్ఐ ఉండి నేనే కాలేజ్ కి లేట్ వెళ్ళాను. నేను వెళ్ళి క్లాస్ లో ఎంట్రీ ఇచ్చేసా. నా ఫ్రెండ్ విగ్ పెట్టుకుని అనార్కలి అయిపోయినాడు. మేము ఇంటర్వెల్ లో చేసి టీ డబ్బనులకి మాకి నవ్వు వచ్చేస్తానింది. సో నేను అనార్కలి అయితే ఒక ఫోటో దిగేసినా. కానీ లాస్ట్ లో ఒక సడన్ షాక్ వచ్చేసింది. ఈ రోజు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలని చెప్పారు సార్ వాళ్ళు. డయాగ్రామ్స్ కంపల్సరీ అంట. అప్పుడే నా సెవెంత్ సెన్స్ యాక్టివ్ అయ్యింది. నా ఐడి కార్డ్ ని స్కేల్ లా యూస్ చేసి అన్ని డయాగ్రామ్స్ డ్రా చేసి అసైన్మెంట్ కంప్లీట్ చేసి సార్ వాళ్ళకి సబ్మిట్ చేసేసాను ఆ రోజే. సో తర్వాత కాలేజ్ అయిన తర్వాత రూమ్ కి వచ్చి బ్యాగ్ పడేసి పనుకుందాం అనుకున్నా. అప్పుడే మా ఇన్ను గాడు ఫోన్ చేసి మచ్చా షూటింగ్ ఉంది రారా షూట్ చేద్దాం అన్నాడు. ఇంకా మనకు షూటింగ్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళిపోయినా. వెళ్ళాక చెప్పారు, అరే మామ ఈ రోజు ప్యారడైస్ రీల్ తీయబోతున్నాం, అందరూ షర్ట్ రిమూవ్ చేసేయండి అని. నేనైతే ఇమీడియట్ గా నా బాడీని పంపప్ చేసుకుంటాను, ఎందుకంటే మనం బాగా కనపడాలి కదా షూటింగ్ అయ్యేటప్పుడు. ఒక పక్క నేను పంపప్ అవుతాను, ఇంకో పక్క ఇన్ను గాడు రెడీ అవుతున్నాడు. చూడండి అతని డెడికేషన్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో షూటింగ్ పైన. ఇన్ను రెడీ అయిపోయిన తర్వాత నా బాడీకి ఆయిల్ పూస్తున్నాడు, ఎందుకంటే మనం బాగా కనపడాలి కదా, బాడీ మొత్తం కనపడాలి. సో మా వాళ్ళందరూ బాడీ మొత్తం ఆయిల్ పూసుకొని షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మేము పెట్టి డెడికేషన్ కి ఆ కమిట్మెంట్ చూస్తే నేషనల్ అవార్డు ఇవ్వాలి అనిపించింది నాకైతే. కానీ నా దగ్గర అవార్డు లేదే. కష్టపడి ఫైనల్లీ షూట్ కంప్లీట్ చేసి పీజీకి వచ్చి డిన్నర్ తిన్నా.